వీరి పేరు మరియమ్మ. వీరి స్వస్థలం ఒంగోలు. ఇక్కడ లింగంపల్లిలో వారు ఉంటున్నారు. వీరికి 2 కుమారులు. కుమారుడికి పెద్ద కుమారుడికి మొదట ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత తను మళ్ళీ గర్భవతి అయినప్పుడు కడుపులో శిశువు ఆరోగ్యంగా లేదు, అది అబార్షన్ చేయించాలన్నప్పుడు వారు అబార్షన్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల వరకు వారికి గర్భఫలం లేదు. మొదట ఒక పాప పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు మళ్ళీ గర్భఫలం లేదు. అలానే చిన్న కుమారుడికి కూడా వివాహమైన తర్వాత మొదట పాప పుట్టింది. పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు వారికి మళ్ళీ పిల్లలు లేరు. వారి ఇరువురు విషయమే వీరు తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు. ఒంగోలు వచ్చారు. అలానే ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధన కూడా వీరు వస్తూ ఉన్నారు. వచ్చి ప్రోగ్రాం అది స్పాన్సర్ చేసుకున్నారు. వారి కుమారుల విషయమై దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 కోడళ్ళు ఒకేసారి గర్భం ధరించడం జరిగిందండి. ధరించిన తర్వాత 2కి కుమారులు కావాలని ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు వారి పట్ల కార్యం చేసి 2 కోడళ్ళకి కుమారులు పుట్టారని వారి సాక్ష్యం చెప్తున్నారు. పెద్ద కోడలికి వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మొదటి పాప ఉండగా తర్వాత 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత కుమారుడు పుట్టాడు. అలానే చిన్న కోడలకు కూడా మొదటి పాప, తర్వాత 2 సంవత్సరాలకి దేవుడు కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.